హలో ప్రాపర్టీ సీకర్స్. ఒక అపార్ట్మెంట్ బిల్డర్ దగ్గర ఒక ప్రైజ్, ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక ప్రైజ్, ఇన్వెస్టర్ దగ్గర ఒక ప్రైజ్ ఉంటుంది. ఒకే బిల్డింగ్, ఒకే క్వాలిటీ. కానీ ఈ ప్రైజింగ్ లో ఈ మ్యాజిక్ ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రియల్ మ్యాజిక్. ఫస్ట్ వచ్చేసి బిల్డర్ ఫ్లాట్స్ గురించి తెలుసుకుందాం. బిల్డర్స్ ఫ్లాట్స్ తీసుకున్నట్లయితే మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్. పేపర్ వర్క్ అంతా బిల్డర్ టీం వాళ్ళే చూసుకుంటారు. ఈవెన్ అండ్ లోన్స్ కూడా చాలా ఈజీగా బిల్డర్ అపార్ట్మెంట్స్ కి వస్తుంది. మీకు నచ్చిన ఫ్లాట్ అనేది బిల్డర్స్ దగ్గర ఈజీగా దొరుకుతుంది. బిల్డర్ టీం వాళ్ళు ప్రైస్ అనేది తగ్గించరు. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లుగా ఫ్లోర్ రైస్ ఛార్జెస్ అని, ఫేసింగ్ ఛార్జెస్ అని, ఎమ్యూనిటీస్ అండ్ కార్పస్ ఫండ్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ది వచ్చేసి ల్యాండ్ లార్డ్ షేర్. సాధారణంగా రియల్ ఎస్టేట్ లో జాయింట్ డెవలప్మెంట్ వెంచర్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే ల్యాండ్ ఒకరిది ఉంటుంది, బిల్డర్ ఏం చేస్తారు అంటే దాన్ని తీసుకొని డెవలప్మెంట్ చేసి ల్యాండ్ లార్డ్ కి కొన్ని ఫ్లాట్స్ అనేది అలొకేట్ చేస్తారు. బిల్డర్ తో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ లార్డ్ ప్రైస్ 500 నుండి 1000 రూపీస్ తక్కువగా ఉంటుంది. కానీ పేపర్ వర్క్, లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. పైగా బిల్డర్ మీ అగ్రిమెంట్ లో సంతకం పెట్టడానికి ఎస్ఎఫ్టీ కి ఇంత అని ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో థర్డ్ గా వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఇవేంటంటే చాలా మంది స్మార్ట్ బయర్స్ ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ స్టేజ్ లో కానీ లేదా ఎర్లీ బర్డ్ ఆఫర్ లో కానీ మొత్తం పేమెంట్ ఇచ్చి ఒకేసారి కొనుక్కుంటారు. ఆ ప్రాజెక్ట్ 80% లేదా 90% అయిన దాకా వెయిట్ చేసి దాన్ని రీసేల్ చేస్తారు. ఇక్కడ కూడా ల్యాండ్ లార్డ్ షేర్ లాగే మీరు పేపర్ వర్క్ అండ్ లీగల్ ఒపీనియన్ ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. కంపేర్ టు బిల్డర్ ల్యాండ్ లార్డ్ వీళ్ళు ఇంకొంచెం తక్కువకి ఇవ్వచ్చు. లైక్ ఎస్ఎఫ్టీ బిల్డర్ 8000 చెప్తున్నారు, ల్యాండ్ లార్డ్ 7500 చెప్తున్నారు, వీళ్ళు 7200 ఇంక్లూడింగ్ ఆల్ చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే బ్యాంక్ లోన్స్ గట్రా వీళ్ళ ఫ్లాట్స్ కి రావడానికి చాలా కష్టం. నెక్స్ట్ పేమెంట్ అంతా మొత్తం ఒకేసారి చేయాల్సి ఉంటుంది అండ్ క్యాష్ లిక్విడిటీ అనేది ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బిల్డరు నామినేషన్ ఛార్జెస్ అని, నేమ్ చేంజింగ్ అని 200 రూపీస్ టు 300 రూపీస్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.